ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఇటు వృత్తి ఉద్యోగాల పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. ఉద్యోగంలో చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమీ ఉండవు. వ్యాపారంలో కూడా రొటేషన్స్ బాగుంటాయి. అయితే నూతన వ్యాపారాలు ప్రారంభించుకునే వారికి కొంత సమయం పడుతుంది. వీరికి అర్ధాష్టమ శని ప్రారంభం కాబోతుంది. కాబట్టి ఏ పని చేసినా కొంత నిదానంగా సాగుతుంది. ఇవ్వాలనుకున్నది 10 రోజుల తర్వాత ఉంటుంది. కాబట్టి ఆధారపడాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే ప్రారంభించాలనుకున్నారో అది ప్రారంభించవచ్చు. అది తర్వాత నెరవేరే అవకాశం గోచరిస్తుంది. అలాగే నూతన గృహం సంబంధించిన వ్యవహారాలు కలిసి వస్తాయి. గృహం కొనుగోలు చేస్తారు. సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు బాగున్నాయి. వారు మంచి అభివృద్ధిలోకి వస్తారు. ఎప్పటి నుండో వారికి సంబంధం చూస్తున్నా కుదరడం లేదు, మనకి నచ్చితే వాళ్ళకి నచ్చడం లేదు, వారికి నచ్చితే మనకు నచ్చడం లేదు అనే ధోరణి ఉంటుంది. అయితే పరమేశ్వర అనుగ్రహం వల్ల ఈ వారం ఒక మంచి సంబంధం వీరికి కుదిరే అవకాశం గోచరిస్తుంది. సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు వీరికి చాలా అనుకూలంగా ఉన్నాయి. పేరు ప్రఖ్యాతలు వస్తాయి. కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. అలాగే విదేశాల్లో ఉన్నవారికి మంచి ఉద్యోగ అవకాశాలు కలిసి వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఎప్పటి నుండో ఉద్యోగం రాక విదేశాల్లో ఇబ్బంది పడుతున్న వారికి ఈ వారం మంచి ఫలితాలు ఉండే అవకాశం లేకపోలేదు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగం మారాలనుకునే వారికి ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు. విదేశీ వ్యవహారాల ప్రయత్నాలు చేసుకోవచ్చు. అయితే ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గ్యాస్ట్రిక్ సంబంధించి ఇబ్బంది పెట్టవచ్చు. అలాగే స్కిన్ అలర్జీ ఉండే అవకాశం కూడా లేకపోలేదు. వీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు వైట్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. వీరికి ఏలినాడ్స్ అని పూర్తవుతోంది.